హలో ఫ్రెండ్స్, నేను మీ వల్లి లక్కోజు. ఫ్రెండ్స్, మరి ప్రమిద అంటే మరి దీపం వెలిగించుకునే ఒక సాధనం లేదా ఒక బుల్లి పాత్ర. మరి ఇందులోని నూనె వేసి దీపం ఒత్తి పెట్టి వెలిగిస్తే మరి ఇల్లంతా కూడా ఒక చక్కనైన వెలుగుతో నిండిపోతుంది. మరి ఇటువంటి దీపంగానే వెలిగిస్తే ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా ఐశ్వర్యం అలాగే ఆరోగ్యం కూడా వస్తుంది, లభిస్తుంది అని మన పెద్దల నమ్మకం. మరి ఈ నమ్మకం వల్లే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే దీపం పెడతారు, వాళ్ళు సంధ్యా దీపం కూడా పెడుతూ ఉంటారు. మరి ప్రత్యేకంగా దీపాలు అనేవి మరి దీపావళి రోజున ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అవి మట్టి ప్రమిదలు కానివ్వండి, బంగారంతో చేసిన కుందులు కానివ్వండి, వెండితో చేసినవి కానివ్వండి, రాగితో చేసినవి కానివ్వండి, ఏదైనప్పటికీ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. మరి ఈ దీపాలు ముఖ్యంగా మన పర్యావరణానికి రక్షణ కల్పించే విధంగా మనం చూసుకున్నట్లయితే మట్టితో చేసిన ప్రమిదలను గాని మనం ఉపయోగించినట్లయితే మన పర్యావరణానికి ఎంతో దోహదం చేసిన వాళ్ళు అవుతాము. మనకి మా చిన్నారులు ఉన్నారు, హనీ, దక్షిత. మరి వీళ్ళిద్దరూ కూడా మట్టి ప్రమిదలకైతే వీళ్ళు ఎంత చక్కగా ఆర్ట్ వేస్తున్నారు. మరి ఈ ఆర్ట్ ని వేసి దీనిలో దీపాలు వెలిగిస్తామని చెప్పి ఎంతో మురిసిపోతూ మరి ఈ ఆర్ట్ అయితే వేస్తున్నారు. మరి నవగ్రహాల దోషాలు పోవడానికి కూడా ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది. నవగ్రహ దోషాలు అనేవి పోతాయని చెప్పి జ్యోతిష నిపుణులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి దీన్నే ఆయిల్ ల్యాంప్ అని అంటారు, దియాస్ అంటారు. ఏదైనప్పటికీ కూడా దీపం మరి ఈ వెలుగులో గాని మనం అందరం కూడా ఉందామని నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా చీకటిని పారద్రోలి వెలుగుని తెచ్చేదే దీపావళి. మరి ఈ దీపావళి మరి అందరూ కూడా మట్టి ప్రమిదలనే వాడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి మీరు ఏ టైప్ ఆఫ్ దీపాలను తయారు చేస్తున్నారనేది షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.